అలాగే మిక్కిన కొద్దిలో మనం కూడా నమ్మకంగా ఉండేలా ఉంటే కనుక మనకి దేవుడు చేసినటువంటి మేలులు కానీ, అభివృద్ధి కానీ, ఆశీర్వాదం కానీ మానదు. ఆయన చెయ్యి ఇలా పెట్టాడనంటే ఆ చెయ్యి వెనక్కి తీసేవాడు ఎవడు ఉండడు. ఆయన నీ తలపై చెయ్యి పెట్టాలి అని చెప్పి డిసైడ్ చేశాడంటే కనుక నీ దగ్గరకు వచ్చి నిన్ను ఇలా తప్పించేవాడు ఎవడు ఉండడు. నీకు అడ్డు ఆపు ఏది ఉండదు. ఒక్కసారి నువ్వు బ్లెస్ అయిపోయావా, నిన్నెవరు కూడా ఇలా ఇలాగూ చూడాలి. ఆ విధంగా దేవుడు పెడతాడు. అందుకే కృంగిపోవద్దు. ఈ కొద్దిలోనే నువ్వు నమ్మకంగా నీకు ఏ పని ఇస్తే పని నమ్మకంగా చేయి. దేవుడు నిన్ను హెచ్చించే రోజు ముందే ఉంది. కొద్దిగా చెప్పకూడదు. దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. దేవుడు నిన్ను మంచి పోషణ ఇస్తాడు. శాలరీ బాధపడి ఉండొచ్చు, అలాగే తక్కువ శాలరీతో చాలా ఇబ్బంది పడుతుంటూ ఉండొచ్చు. ఇంకా మంచిది కావాలని చెప్పేసి ప్రేరేపణ కలిగి తను ఆశపడి ఉండొచ్చు. కానీ ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తానన్నట్టు ఏం చేశాడు? ఒక అవకాశం ఇచ్చాడు. ఇందులో కూడా నువ్వు నమ్మకంగా ఉన్నావు అనుకో, ఇది నీకు అసలు ఆ దేవుడు డిసైడ్ చేసింది కాదు. దేవుడు డిసైడ్మెంట్ ఎట్లా ఉంటుంది తెలుసా? ఆయన డిసైడ్ చేశాడంటే కనుక మనం పనివారుగా ఉంటాం, మనకు పనివారు ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మనం ఇంకొకరితో చెప్పించుకునే స్థితిలో ఉంటాం, మనం చెప్పేవారుగా ఉంటాం. హల్లెలూయా. అలాగే మనం దుఃఖపడే వాళ్ళని మనం ఓదార్చే స్థితిలో దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. ఈ మాటలు నమ్మినట్లయితే గట్టిగా చప్పట్లు కొడుతూ మీరు నిల్చొని దేవుడిని ఆరాధించడానికి సిద్ధపడుకోండి. దేవుడు మన మధ్య ఉన్నాడు. దేవుడు మన కనిపెడుతున్నాడు. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక గొప్ప తరుణం, గొప్ప ప్లాట్ఫామ్ ఇది. ఈ ప్లాట్ఫామ్ లో నువ్వు ఏ టైంలో వచ్చినా కూడా దేవుడిని విడిచిపెట్టకు. దేవుడిని మోసుకుని పోవడానికి నువ్వు ప్రయత్నం చేయి. దేవుణ్ణి నువ్వు ఎత్తుకుని పోవడానికి ప్రయత్నం చేయి. మీకు తెలుసు కదా, మా అగ్రేది మరి ఎక్కడున్నాడో చెప్పండి. నా యేసయ్య ఎక్కడున్నాడో చెప్పండి. నేను చూసి వెళ్ళిపోతాను అనలేదు. ఏమన్నది? నా యేసయ్య ఎక్కడున్నాడో చెప్పండి, నా యేసయ్య నేను ఎత్తుకుని పోతాను అన్నది. హల్లెలూయా. అలాగే మనం దేవుని ఆరాధనకు వచ్చామంటే మనం దేవుడిని అలా చూసి వెళ్ళిపోదామని కానీ, దేవుడిని ఒక ఆరాధించి ఒక పాట పాడేసి లేదా హాయ్ బాయ్ చెప్పేసి వెళ్ళిపోదామని కానీ మనసులో కానీ, ఆలోచనలకు కానీ, తలంపుల్లో కానీ, ఉద్దేశాల్లో కానీ రాకూడదు. ఆయన ఎత్తుకుని పోవడానికి మాత్రమే మరి ఇలా రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో కళ్ళు మూసుకుందాం. నీకు వినబడినటువంటి ఈ మాటలు ఆత్మదేవుడు చెప్తున్నటువంటి మాటలుగా నువ్వు గ్రహించినట్లయితే, నువ్వు నమ్మకంగా ఉన్నట్లయితే దేవుడికి చేసినటువంటి మేలులు మామూలుగా ఉండవమ్మా. దేవుడికి ఇచ్చినటువంటి ఆశీర్వాదం మామూలుగా ఉండదమ్మా. నీకు ఇచ్చినటువంటి ఆశీర్వాదమును నువ్వే చూడలేని పరిస్థితిలో ఉన్న నీకు దేవుడు అనేక మందిని ఆశీర్వాదం చూసి ఔరా అనిపించుకునేటువంటి స్థితి నీకు ఇస్తాడు. హల్లెలూయా. దేవుడు ఇచ్చినటువంటి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి బాధింపబడ్డ వారే ఇక్కడ ఉన్నారు చాలా మంది, నాతో సహా అందరూ కూడా దేవుడు నామాన్ని కనపరుద్దామమ్మా. రెండు చేతులు పైకెత్తి, దేవా నా పరిస్థితి ఈ విధంగా ఉన్నదని ఇరుగు పొరుగు వారికి, చుట్టూ ఉన్న వారికి, అలానే నా వారికి, నా అనుకున్న వారికి తెలుసు. కానీ ఇంకా ఏ విధంగా నా స్థితిగతులు ఉన్నాయో నీకొక్కడికే తెలుసునాయన అంటూ ప్రార్థన చేద్దాం. యేసయ్య తండ్రి, నా యొక్క స్థితిగతిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని మన పెదవులు ప్రార్థన చేద్దామా? ఒక్క నిమిషం మీకోసం నేను సమయం ఇస్తున్నాను. తర్వాత ఆరాధనలోకి వెళ్దాం. ఒక్కసారి ప్రార్థన చేసుకుంటామా? మీ పరిస్థితిని బట్టి ప్రార్థన చేయండి. మీ పరిస్థితి ఏ విధంగా ఉన్నదో నాకు తెలుసు, ఇక్కడ ఉన్న వారికి అందరికీ తెలుసు. కానీ నువ్వు ఎంత దుఃఖపడుతున్నావో, ఎంత వేదన చెందుతున్నావో, ఏ విషయాన్ని బట్టి నువ్వు అతలకుతలం అయిపోతున్నావో అది నీ ఒక్కదానికే తెలుసు. అది నీ హృదయానికే తెలుసు. ఆ హృదయాన్ని దేవునికి అప్పగించే స్థితిలో నువ్వు ఇప్పుడు ఉన్నావంటే కనుక ఆ యొక్క హృదయాంతరంగంలో నుంచి ఆ బాధను దేవునికి అప్పగించు. నువ్వు మనుషులకి చెప్పుకుంటే ఇది తీరదు. నీ దేవుడు ఆలకించడానికి ఆయన చెవి నీకు ఒకేటువంటి పరిస్థితి ఇప్పుడు ఉందమ్మా, ఈ సన్నిధిలో ఉందమ్మా. సరే జ్ఞాపకం చేసుకో. ఒక్కసారి నిన్నోరు విప్పి నీ కలముతో ఆయన చెప్పు, నా పరిస్థితి ఇది దేవా, నా పరిస్థితి ఇది తండ్రి, నా పరిస్థితి ఇది దేవా అని ఒకసారి చెప్పు. ఈ ఒక్క నిమిషం ఉపయోగించుకో. 60 సెకండ్లు దేవునితో మాట్లాడు. యేసయ్య నా పరిస్థితి ఇది తండ్రి, ఈ పరిస్థితిలో నేను ఏమీ కోరుకోలేకపోతున్నాను. ఈ పరిస్థితిలో ఏది కూడా నేను ప్రభు ఇదిగో తండ్రి అంగరక్షున్నానే, కానీ ప్రభు ఇదిగో తండ్రి నాట్యముగా మారలేకపోతున్నది నా పరిస్థితి. తండ్రి నాయన ప్రభు నాట్యముగా మార్చే దేవుడు నాయన ప్రభు జ్ఞాపకం చేసుకున్నాడు. తండ్రి నాయన ఈ సమయంలో జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ శుక్రవారం దినము నాయన ప్రభు ఇదిగో తన వర్తిగా పోకూడదు నాయన ప్రభు, నేను వర్తిగా నాయన ప్రభు ఇంటికి వెళ్ళకూడదు తండ్రి నాయన ప్రభు, నేను ఎత్తుకుని నాయన ప్రభు మధ్య మరి ఎలా పోవాలి నాయన. యేసయ్య జ్ఞాపకం చేసుకున్నాడు. నా పరిస్థితిని జ్ఞాపకం చేసుకున్నాడు. సహోదరి, నువ్వు అందుకే వచ్చావు ఇక్కడ. నీ పరిస్థితిని మార్చుకోవడానికి వచ్చావు. నీ స్థితిగతులు మార్చుకోవడానికి వచ్చావు. ఎవరో మనుషులు సహాయం చేస్తారని చెప్పేసి ఆ తలంపులు తీసేయి. ఎవరు అధికారులు చేస్తారని ఒక ఆలోచన తీసేయి.
అంతకు మించి వారికి ఊపిరి నాడిస్తున్నటువంటి నీ అధికారి అయినటువంటి దేవుడు, సర్వాధికారి అయినటువంటి దేవుడు నీ మధ్యలో నడుస్తున్నాడు. అమ్మా గట్టిగా చప్పులు కొడుతూ, ఆయనే నీ బాధలు తీర్చేటువంటి, ఆయనే నీకు నెమ్మదినిచ్చేటువంటి, ఆయనే స్థితిగతులు మార్చేటువంటి దేవుడై ఉండగా, ఆయనని ఈ సన్నిధిలో ఆయన ఉండగా ఆయనకే చెప్పుకో, ఆయన్నే ఆరాధించు, ఆయన్నే మహిమపరచు. దేవా నా పరిస్థితిని మార్చేస్తున్నావు, నీకు థ్యాంక్ యూ జీసస్ అంటూ చెప్పు. దేవా నా స్థితిని మారుస్తున్నావు, థ్యాంక్ యూ జీసస్ చెప్పండి. దేవా నా స్థితిని మారుస్తున్నావు, థ్యాంక్ యూ జీసస్. దేవా నా పరిస్థితిని మారుస్తున్నావు, థ్యాంక్ యూ జీసస్. దేవా నా స్థితిగతులను పురోగతిగతులను నూతన పరుస్తున్నావు, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం. పరిశుద్ధుడా నీకే స్తోత్రం, ఆశ్చర్యకరుడా నీకే స్తోత్రం, అద్భుతకరుడా నీకే స్తోత్రం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పవిత్రుడు నీకే స్తోత్రములు తండ్రి. గొప్ప దేవుడు, రాజుల రాజు, ప్రభువుల ప్రభువు నీకే స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడా నీకే స్తోత్రం, పరిశుద్ధుడా నీకే స్తోత్రం. నేను అడుగుచున్నటువంటి నన్ను ప్రభు వారి దుఃఖానికి నాయన ప్రభు నీవే జవాబునివ్వండి తండ్రి. ఈ యొక్క రాత్రి సమయంలో నీకు ఏం కావాలో శ్రేష్టమైనది అడుగు. శ్రేష్టమైన దేవుడు ఇవ్వడానికి నీకు సిద్ధంగా ఉన్నాడు. ఒక అధికారి వచ్చిన దగ్గరికి ఏం కావాలో ఇక్కడే రాసేసుకోవమ్మా, ఏది కావాలని ఇస్తానని అంటే గనక నువ్వు ఏ విధంగా నువ్వు ఆతృత పడతా ఉంటావు. ఇదిగో దేవుడు అప్లికేషన్ నీ ముందర ఉన్నది, నువ్వు చెప్పు. నీ పెదవులు విప్పి, ఇదిగో దేవా నాకు ఇంత శ్రేష్టమైనది కావాలి, నేను ఏదో ఊహించని ఏదో నాకు దొరికింది, కానీ ఇది కాదు నీ యొక్క ప్రణాళిక, ఇది కాదు నీవు ఇచ్చింది శ్రేష్టమైనది తండ్రి ప్రభా, అదే నాకు కావాలి. బాధలున్నను ఇబ్బందులైనను ఎంత కష్టమొచ్చినా నిన్నెవరైనా నిష్ఠూర పెట్టారా? నిన్నెవరైనా నిష్ఠూరంగా మాట్లాడారా? నీకేదైనా నిష్ఠూరం అంటుకున్నదని చెప్పేసి నువ్వేమైనా ఆలోచిస్తున్నావా? ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను ఎంత కష్టమో, అది ఎలాంటి కష్టమైన నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు వస్తుంది, నీ ఉంటే నాకు చాలు వేస్తయ్యా, నీ ఉంటే నాకు చాలు దేవా.
చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. పోయినా అనాథగా మిగిలినా ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించిన ఆప్తులన్నీ పోయినా ఆప్తులే విడనాడినా ఆప్తులే విడనాడిన వాళ్ళే విడనాడిన ఆరోగ్యం క్షీణించిన నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా. కనపరచు మనసును సిద్ధం చేసుకుని హృదయాన్ని సిద్ధం చేసుకో. ఆయన విడిచిపెట్టకు. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు, నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా, నీవుంటే నాకు చాలు తల్లి. ఆయన నడిపించే దేవుడు, ఆయన వెతుకునే దేవుడు. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా,
నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. అందరూ కలిసిద్దామా ఒక్కసారి? నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. ఆ మాట చెప్తున్నా, నీ వెంటే ఉంటాము తండ్రి. ఎటువంటి పరిస్థితులున్నా నీ వెంటే ఉంటాము నాయన. నీ చూపు, నీ యొక్క నాయన మాట, నీ తోడు, నీ నీడ మాకు నాయన ప్రభు ఎల్లకాలము కావాలి, ఉండాలి నాయన. అవి లేకపోతే తండ్రి ప్రభా మాకు నడిపింపు లేదు నాయన. నీ శుక్రవారం దినము నాయన ప్రభా నీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని కలిపి నాయన ప్రార్థించుటకు, ఆరాధించుటకు, మహిమపరచుటకు, నీ వాక్కులు వినుటకు, నీ ఆత్మీయమైన ప్రభు ఇదిగో నీ మాటలు చెవిగలిగిన ప్రభు వినుటకు నీవు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు స్తోత్రం. నీ గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు స్తోత్రం. నీ గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు స్తోత్రం తండ్రి ప్రభు. రాజులకు రాజు, ఆశ్చర్యకరుడు, నీ కృపకై స్తోత్రములు తండ్రి. గొప్ప దేవుడు, వచ్చిన ప్రతి బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి.